మరి ఈరోజు ఒక క్లుప్తమైన సందేశాన్ని మీ ఎదుటికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితోనూ మాట్లాడునుగాక. ఈనాటి ధ్యానం కొరకు మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి 39వ వచనం వరకున్న భాగాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీ జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుండి. అంతటా యేసు వారితో కూడా గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరెక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పాను. ఆ మాట కింద చిన్న అండర్లైన్ చేసుకోండి. వాక్యం తేలిగ్గా అర్థమవుతానికి మీరెక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురు జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణము బహుదుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఎక్కడ నిలిచి ఆ మాట కిందకు చిన్న అండర్లైన్ పెట్టుకోండి. మీరు ఎక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి, కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించును. చాలు. ఈరోజు ఒక క్లుప్తమైన సందేశం నేను మీ ఎదుట తీసుకుని వస్తున్నాను. చదువుబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తే, యేసయ్య సిలువ మరణానికి ముందు జరిగిన సంభవాన్ని ఈ వచనాల్లో మనకు కనపడుతుంది. యేసయ్య సిలువ మరణానికి ముందు ఇది ఆఖరి మజిలీ. యేసయ్య సిలువ మరణానికి ముగింపు ఘట్టంలో గెత్సేమనే తర్వాత యేసయ్య వెళ్ళిన చోటు గబ్బాతా తర్వాత యేసయ్య గొల్గొతా. ఈ మూడింటికి చాలా ప్రాధాన్యమైన చరిత్ర ఉంది. యేసయ్య ఆఖరి మజిలీలు ఏంటంటే 3. 1 గెత్సేమనే, 2 గబ్బాతా, 3 గొల్గొతా. గెత్సేమనేలో ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని చేయటానికి తనను తాను సిద్ధపరచుకున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను సిద్ధపరచుకున్నారు. గబ్బాతాలో ఏం జరిగింది? అన్యాయపు తీర్పు జరిగింది. గొల్గొతాలో ఏం జరిగింది?
సిలువ వేయబడింది. ఇవి ఆఖరి 3 మజిలీలు. ఎందుకో ఈ రాత్రి నేను మీ మధ్యకు వస్తున్నప్పుడు, మధ్యాహ్నం నేను కారులో వస్తుండగా, నేను వాస్తవానికి జలప్రలయం వచ్చి వారిని కొట్టుకుని పోవరకు వారు ఎరుగక ఉండిరి అన్న దాని మీద మాట్లాడదామని చెప్పి నేను సిద్ధపడ్డాను. కానీ ఆన్ ది వే ప్రభు వస్తున్నప్పుడు ఈ గెత్సేమనెను గురించి మాట్లాడమని ప్రభు సెలవిచ్చారు. చాలా అవసరమైన సంగతులు మాట్లాడుతున్నాను. ప్రభువు నాకు ఏం సెలవిచ్చారో ఆ సంగతులే మాట్లాడుతున్నాను. మనసు పెట్టి ప్రతి మాట కూడా మనసు పెట్టి వినండి. ప్రతి మాట కూడా. గెత్సేమనెలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తనను తాను ప్రార్థన ద్వారా సిద్ధపరచుకున్నారు. గబాతలో అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువకు అప్పగించారు. గొల్గోతాలో అన్యాయస్తులతో కూడా ఆయనను సిలువ వేశారు. మరలా గుడ్ ఫ్రైడే వరకు మేము మధ్యకి రాను కదా. అందుకే ఈరోజు ప్రతి మనుషుని జీవితంలో సిలువ వ్యర్థం కాకూడదు. సిలువ వ్యర్థమైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. సిలువ వ్యర్థం కాకూడదు. సిలువ స్వార్థ వ్యర్థం కాకూడదు. అందుకే ఈరోజు ఈ సందేశాన్ని నేను మీదట తీస్తున్నాను. బోధించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని తన ఆత్మాభిషేకంతో అభిషేకించి తన నోటిని తన నోరు వలెనో తనను వాడుకుని పాత్రగాను తన మహిమ గల పాత్రగా తన మహిమ కొరకు వాడుకున్న కాక ఈ గెత్సేమనె నుండి ప్రభు మనకు నేర్పిస్తున్న మాటలు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణమునకు ముందు తాను అనేకుల పాపముల కొరకై ఒక పరిహారార్థ బలిగా తనను తాను అర్పించుకునే ముందు లోక పాపముల కొరకై తన ప్రాణమును తన రక్తమును వెలగా విమోచన క్రయధనముగా చెల్లించక మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 11 మంది శిష్యులతో కూడా గెత్సేమనెకు వెళ్ళారు. అదేంటి 11 మంది అంటారేంటి పాస్టర్ గారు అంటారా? 12వ వాడు ఇంతకు ముందే బల్లలో నుండి వాడు ప్రభు బల్ల తీసుకునేవాడు వెళ్ళిపోయాడు. అతడు ఆరాధనలో లేచి వెళ్ళిన వేళ అర్ధరాత్రి సమయంలో ప్రభు బల్ల తీసుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకొని యేసయ్యను అప్పగించడానికి వెళ్ళిపోయాడు వాడు ఇస్కరియోతు. మిగిలింది ఎంతమంది? ఈ 11 మందిని అంటి పెట్టుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు గెత్సేమనెకు వచ్చారు. గెత్సేమనె అనే మాటకు 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి కానుగ. హీబ్రూ పదాన్ని బట్టి దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే దానికి మరొక మాట ఉంది, వేదన. కానుగ. ఎందుకు ఆ తోటగా పేరు వచ్చింది? అక్కడ గానుగుంది. గానుగ తోట అంటారు. అక్కడ ఫలభరితమై పక్కపరచబడిన ఒలీవ పండ్లన్నీ ఆ గానుగలో
వేయబడితే అవి మెత్తగా దంచబడి దానిలోండి పరిశుద్ధమైన తైలం తీస్తారు. అక్కడ దాని ఫలసారం అక్కడ వస్తుంది. ఆ గెత్సేమనీలో ఉన్న కానుకలో ఫలభరితమైన ఆ ఒలీవ పండ్లన్నీ నలిగి ప్రజలకు ఉపయోగకరమైన ఒలీవ నూనె ఇస్తుంది. ఫలభరితమైన ఒలీవ అందులో నలగొట్టబడుతుంది. శ్రేష్టమైన నూనె కోసం దాని ఆకారాన్ని కోల్పోయి మరొక ఆహారాన్ని ఆకృతినిస్తుంది. అక్కడ కానుగ ఉంది కాబట్టి దానికి కానుగ తోట అని పేరు వచ్చింది. గెత్సేమనే అనే మాటకు మరొక అర్థం వేదన. వేదన వేదన వేదన. ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో సమాన స్థాయి కలిగిన వాడే ఉండి, సమాన మహిమ, సమాన స్థాయి, సమాన స్థితి కలిగిన వాడే ఉండి, జగదుత్పత్తి ముందుగానే తండ్రి పని ఏంటో నిర్ణయించబడింది. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడుగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు పని ఏంటో నిర్ణయించబడింది. పరిశుద్ధాత్మ పని ఏంటో నిర్ణయించబడింది. తండ్రి ఒక ప్రత్యేకమైన పని కొరకు నిర్ణయించబడ్డాడు, నియమించబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు ఒక ప్రత్యేకమైన పని కొరకు నియమించబడ్డారు. అలా జగదుత్పత్తికి ముందుగానే ఈ త్రిత్వమై ఉన్న దేవుడు, ఆ త్రిత్వంలో ప్రభువైన యేసుక్రీస్తు జగదుత్పత్తికి ముందుగానే మానవ పాప విమోచన క్రైదనమైన వధపశువుగా వధించబడటానికి నిర్ణయించబడ్డారు. పాపమునంతా పరిహరించబడే ఒక యజ్ఞ పశువుగా ఉండటానికి ఆయన నిర్ణయించబడ్డారు. అనేకుల పాపమునకు వెలగా విమోచన క్రైదనంగా చెల్లించబడటానికి ప్రభు నిర్ణయించబడ్డారు. జగదుత్పత్తికి ముందుగానే ఆ ప్రభువు దేని కొరకైతే నిర్ణయించబడ్డారో ఆ ప్రభు ఎవరు? దేవునితో సమాన స్థాయి, సమాన మహిమ, సమాన స్థితి కలిగిన వారై ఉండి, మానవ పాప విమోచన క్రైదనం కొరకైన ఒక వధపశువుగా వధించబడటానికి శరీరమును దాల్చుకొని ఈ భూమి మీదకి వచ్చి 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఏ సంకల్పం నెరవేర్చడానికి వచ్చారో ఆ నిర్ణయమును, ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వేదన చెందారు. ఆయన వేదన పడ్డారు, శ్రమ పడ్డారు. దాన్ని పౌలు పుస్తకుడు అంటాడు, ఆయన శరీరధారిగా ఉన్న రోజుల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేశాడట. ఎందుకంటే ఆయన శరీరమును దాల్చుకుని ఉన్నాడు కాబట్టి. తన ఎడల ఉన్న నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి జగదుత్పత్తికి ముందుగానే వారెందుకు నియమించబడ్డారో ఆ కార్యము సఫలీకృతం అవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వేదన చెందారు. గెత్సేమనీలో వేదన చెందారు. దీని నుండి ఒక పాఠాన్ని మీకు నేర్పించాలని నేను అడుగుతున్నా. నేను మీకు ప్రయాసపడుతున్నాను. నీ ఎడల దేవునికి ఒక సంకల్పం ఉంది. జగదుత్పత్తికి ముందుగానే ఒక ప్రత్యేకమైన పని కొరకు
దేవుని మహిమ కొరకైన ఓ శ్రేష్టమైన వ్యక్తిగా, వక్తగా, ఆయన సాధనంగా నీవు ఉండాలని జగదుత్పత్తికి ముందుగానే ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో దేవుడు నిన్ను నిర్ణయించాడు. నీ ఎడల దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉన్నది. పరలోక తండ్రికి ఒక సంకల్పం కలిగి ఉన్నాడు నీ ఎడల పరలోక తండ్రి కలిగి ఉన్న చిత్తం, నీ ఎడల పరలోక తండ్రి కలిగి ఉన్న ఉద్దేశం, నీ ఎడల పరలోక తండ్రి కలిగి ఉన్న నిత్య సంకల్పము నెరవేర్చబడినట్లు ఎప్పుడైనా నువ్వు వేదన చెందావా అని అడుగుతున్నా. నీవు వేదన చెందావంటే భౌతిక విషయాల కొరకు దేనికో వేదన చెందుతున్నావు. అనుకున్నది ఏదో సాధించలేకపోయానని వేదన చెందుతున్నావు. సంపాదించాలనుకున్నంత సంపాదించలేకపోయాను, బిడ్డలను స్థిరపరచలేకపోయాను, అనుకున్నది సాధించలేకపోయాను అని ఏడుస్తున్నావు, వేదన చెందుతున్నావు. ఏ చేతులు నీకు రూపకల్పన చేశాయో, ఏ చేతులు నిన్ను ఆయన పోలికలో నిర్మించాయో, నిన్ను నిర్మించటంలో ఏ పరలోక తండ్రి ప్రయాసపడ్డారో, ఎవని జీవము నీలో చెలుస్తుందో, జీవిస్తుందో, ఏ ప్రత్యేకమైన పని కొరకు నిన్ను ఏర్పరిచి లోకానికి పంపించారో, అసలు నీ ఎడల ఉన్న తండ్రి సంకల్పము, ఉద్దేశము నెరవేర్చబడినట్లు ఎప్పుడైనా నువ్వు వేదన చెందావా? ఇట్టి వేదన కలిగిన మనసు నీకుందా అని అడుగుతున్నాను. మనం వేదన చెందుతున్నామంటే భౌతికమైన విషయాల కొరకు వేదన చెందుతున్నాం. కానీ గెత్సేమనెలో ప్రభువైన యేసుక్రీస్తు వేదన ఏంటి? తన ఎడల ఉన్న పరలోక తండ్రి సంకల్పం, ఉద్దేశం నెరవేర్చబడాలనేది. కానీ మన అడుగులు ఎటు పడుతున్నాయి? మనం ఎందుకు ప్రయాసపడుతున్నాం అన్నది అర్థం కాని అంధకారంలో క్రైస్తవ్యం మునిగిపోయింది. కానీ కొందరికైనా వెలిగించబడాలని నా ప్రయాస. ఇప్పుడు ఈ గెత్సేమనెలో 11 మంది వెళ్ళారు. 11 మందిలో ఎనమండుగురిని గెత్సేమని ఎంట్రింగ్లోనే పెట్టేశాడు. చాలా జాగ్రత్తగానండి. 11 మందిలో 8 మందిని నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఎడవలేరులే, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు కూర్చుంటానే తప్ప ఎందుకు పనికిరారులే, మీరు కూర్చుండే బ్యాచ్, మీరు ఇక్కడ కూర్చోండి అని 8 మందిని అక్కడ వదిలేశాడు. 8 మందిని గెత్సేమనెలో ద్వారం దగ్గర వదిలేశాడు. గుర్తుంచుకోండి. ఆ 8 మందితో ఏం చెప్పాడు? మీరు ఇక్కడ కూర్చోండి అన్నాడు. తరువాత పేతురుని, జెబెదయి 2 కుమారుల్ని, ఆ 2 కుమారులు ఎవరు? యోహాను, యాకోబు. పేతురు, యోహాను, యాకోబుని వెంట పెట్టుకొని మరికొంత దూరం వెళ్ళాడు. మరికొంత దూరం వెళ్ళి వారి ముందు ఎవరి ముందు? ఆ మరికొంత దూరం వెళ్ళి ఈ పేతురు, యోహాను, యాకోబుల ముందు దుఃఖపడుటకు అనండి, చింతాక్రాంతుడగుటకు, అదెంత మరణమగునంతగా. దాన్ని ఎలా చదువుకుందాం? మరణమగునంతగా దుఃఖపడటానికి, మరణమగునంతగా చింత వెళ్ళబుచ్చుతున్నాడు. ఆయన మరణమగునంతగా దుఃఖిస్తుంటే, ఆయన మరణమగునంతగా చింతిస్తుంటే
దాని కనులారా చూసి ఫీల్ అయిన వారు ముగ్గురే. వారెవరో? పేతురు, యోహాను, యాకోబు. ఆయన ఎంత దుఃఖపడ్డాడో మిగిలిన 80 తెలియదు. ఆయన ఎంత చింతపడ్డాడో మిగిలిన 80 తెలియదు. వారు అపోస్తలులే, వారు పిలువబడిన వారే, వారు ప్రతిష్ఠించబడిన వారే, వారు జగతుత్పత్తికి ముందుగానే దేవుని చేత నిర్ణయించబడిన వారే. కానీ ఈ వేదన వారు చూడలేదు. మరణమగునంతగా దుఃఖిస్తుంటే, మరణమగునంతగా చింతాక్రాంతుడవుతుంటే, ఈ వేదనను చూసిన వారు ఎంతమంది? ముగ్గురు. ఈ ముగ్గురును కూడా అక్కడ వదిలేశాడు. ఆ మరణమగునంతగా దుఃఖం పడుతుంటే ఏం జరిగిందో తెలుసునా? పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు వార్త 22:44. లూకాసు వార్త 22:44. నేల పడుచున్న రక్త బిందువులు, ఇలా చదువుదాం దాన్ని, ఇలా ఉండాలి అసలు వాక్యం. ఆయన రక్తం చెమట వలె నేల మీద పడుతుందట. ఆ వేదనని ఎవరు చూశారు? పేతురు, యోహాను. ఈ 80 ఏం తెలుసండి? యేసయ్యతో అడుగుల్లో అడుగు వేయటం తప్ప మిమ్మల్ని వెంబడిస్తున్నాం అని చెప్పేవాళ్ళు వేరు, మీ అనుచరులు అని చెప్పుకునేవారు, ఆయన అపొస్తలులు అని చెప్పుకునేవారు, ఆయనని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటారు. కానీ ఆయన వేదనలో ఇసుమంత కూడా వీరికి పాలి లేదు. ఇసుమంత కూడా వీరికి చోట్లేదు. ఆయన మరణమగునంతగా వేదన చెందుతుంటే, మరణమగునంతగా దుఃఖపడుతుంటే, మరణమగునంతగా చింతాక్రాంతుడైతే దాన్ని కనులారా చూసిన వారు ఎవరు చెప్పండి? పేతురు, యోహాను, యాకోబు చూశారు. అందుకే పేతురయ్య అంటాడు, ఆ పరిశుద్ధ పర్వతం మీద మేము ఆయనతో కూడా ఉండిన వారమై. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. చాలు, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. 17వ వచనం. ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయనతో కూడా ఉన్నారు. కానీ ఆయన వేదనలో పాలు పంపులు పొందిన వారు 8 మంది. ఆయన వేదనను చూడని వారు, ఆయన వేదన మరణమగునంతగా దుఃఖాక్రాంతుడు అవుతుంటే, మరణమగునంతగా చింతాక్రాంతుడు అవుతుంటే దాన్ని కనులారా చూసి ఫీలైన వారు పేతురు, యోహాను, యాకోబు చూశారు. ఆ 80 అక్కడ వదిలేశారు. ఈ ముగ్గురితో మరికొంత దూరం వచ్చి చింతాక్రాంతుడయ్యాడు, మరణమగునంతగా దుఃఖపడ్డాడు. ఒక్కొక్కడు ఏడుస్తుంటే అరే చచ్చిపోతాడు అంతే, అలా ఏడుస్తున్నాడు అంటారు. చచ్చిపోయేంతగా, మరణమగునంతగా ఏడ్చారు. దీనిని యెషయా ప్రవక్త అంటాడు. యెషయా గ్రంథం 53:3. యెషయా గ్రంథం 53:3. అతడు తృణీకరించబడిన వాడును, మనుషుల వలన విసర్జించబడిన వాడును,
వ్యసనాక్రాంతుడుగాను. చాలు వ్యసనాక్రాంతుడుగాను. వ్యసనాక్రాంతుడు అంటే దుఃఖాక్రాంతుడు అని అర్థం. దుఃఖాక్రాంతుడైపోతున్నాడు. ఏం ప్రభువా, ఏంటి మీరు దుఃఖపడుతున్నారు? మరణ మగునంతగా మీరు దుఃఖపడటానికి గల కారణం ఏంటి? మీ కుటుంబం ఉందా? మరణ మగునంతగా మీరు దుఃఖపడటానికి గల కారణం ఏంటి? ఏదైనా రాజరికాన్ని కోరుకొని ఓడిపోయారా? మరణ మగునంతగా మీరు దుఃఖపడటానికి గల కారణం ఏంటి? అనుకున్నది సంపాదించలేకపోయారా? ఇవేమి నీకు లేవుగా. ప్రజలందరూ వచ్చి ఈయనే మా రాజు అంటే మీరు పారిపోయారు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. వారు రాజును చేయటానికి ప్రజలందరూ వస్తే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. ప్రజలే నిన్ను రాజుగా కోరుకున్నారు, వద్దనుకున్నావు, మరి ఇంకేం తక్కువైందని. నక్కలకు పురుగులు ఉన్నాయి, ఆకాశ పక్షులు కూళ్ళు ఉన్నాయి. ఏది వద్దనుకొని బ్రతుకుతున్నావు కదా. ఏది సాధించలేదని చెప్పు నువ్వు దుఃఖపడుతున్నావు. మరణ మగునంతగా దుఃఖపడటానికి, మరణ మగునంతగా చింతాక్రాంతుడు అవటానికి ఏం ప్రభువా ఏంటి అంటే, జగదుత్పత్తికి ముందుగానే నేను ఒక ప్రత్యేకమైన పని కొరకు నిర్ణయించబడ్డాను. తత్వంలో ఒక వ్యక్తిని ఉండి ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను నిర్ణయించబడ్డాను. ఆ ప్రత్యేకమైన పని అమలు చేయటం, అమలు చేసే గడియ వచ్చింది. ఆ విషయంలో నేను ఎక్కడ ఓడిపోకూడదు, ఎక్కడ జారిపోకూడదు. శరీరంలో ఉన్నాను కనుక శోధకుడు నా మీద ఏలుబడి చేయకూడదు. జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించబడిన తను ఎందుకొరకు నిర్ణయించబడ్డారు? ఆ నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి ప్రభువైన యేసుక్రీస్తు మరణ మగునంతగా వేదన చెందారు, మరణ మగునంతగా దుఃఖపడ్డారు, మరణ మగునంతగా చింతాక్రాంతుడయ్యాడు. ఆ ముగ్గురు చూశారు. అందుకే పేతురు గారు అంటాడు, అనేక సార్లు మేము ఆయనతో కూడా ఉండిన వారమై ఆ మహాత్యాన్ని మేము కనులారా చూసాం. నేను అంటాను, ఎన్ని సిలువ ధ్యానాలు చేసుకున్నా, ఎన్ని ఆచార కర్మకాండలను ఆచరించిన, యేసయ్య గెత్సేమనిలో పడిన వేదన ఇసుమంతైనా నువ్వు అర్థం చేసుకోలేనంత కాలం సిలువ నీ జీవితంలో వ్యర్థంగానే మిగిలిపోతుందని చెప్తున్నా. గెత్సేమనిలో యేసయ్య వేదన ఇసుమంతైనా నువ్వు అర్థం చేసుకుంటే, ఆ ఇసుమంతులో ఇంతైనా నువ్వు అనుభవించడానికి ఇష్టపడితే సిలువ నీ ఎడల సార్థకమవుతుంది. ఆమేన్. ఈ ముగ్గురు చూశారు, తెలియదు. మిగిలిన మనుగురు తెలియదు, ఈ ముగ్గురు దీన్ని చూశారు. మరొక విషయం ఏంటి తెలుసా? ఈ ముగ్గురిని కూడా అక్కడ వదిలేశాడు. ఇప్పుడు వారితో అంటాడు, మీరు ఇక్కడ నిలిచిపోండి. నేను అర్థం చేసుకోవాలి నేను చెప్పేది. ఆ యనమనుగురితో అక్కడ ఉన్నారు, మీరు ఇక్కడ కూర్చుని అన్నాడు. మీరు ఇక్కడ కూర్చోండి, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు ఇక్కడ మీరు కూర్చోండి అన్నాడు. కానీ ఈ ముగ్గురితో అంటాడు, మీరు కూడా ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని చెప్పి, అలర్ట్గా ఉండండి అని చెప్పి 39వ వచనం, ఇంకొంత దూరం వెళ్ళి సాగిలపడి స్తోత్రం చెప్పండి, సాగిలపడి. ఈ మత్తయి సువార్తలో సాగిలపడి ఉంది, సాగిలపడి అని రాయబడి ఉంది. కానీ మార్కు సువార్త 14వ అధ్యాయం 35వ వచనంలో మార్కు సువార్తకారుడు ఏమంటాడు తెలుసా?
మార్కు సువార్త 14:35. నేల మీద పడి చాలు. ఎక్కడ పడ్డారు? నేల మీద పడి దొర్లుతున్నాడట. హలో, ఇక్కడ ఎవ్వరూ లేరు, తను ఒక్కడే ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. 8 గిచ్చిమని అవతలు ఉన్నారు, 3 ఆయన వేదన పడుతున్నప్పుడు ఉన్నారు. మరణ మగునంతగా ఆయన దుఃఖపడుతున్నప్పుడు, వేదన చెందుతున్నప్పుడు, చింతాక్రాంతుడు అవుతున్నప్పుడు ఉన్నారు. కానీ ఇప్పుడు వారిని విడిచిపెట్టి మరికొంత దూరం వెళ్ళి ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేలపడి, సాగిలపడి, నేల మీద పడి దొర్లుతున్నాడు అంటే నేల మీద పడి. అది ఎంత వేదన! హలో, అది ఎంత వేదన! నేలపడి, సృష్టికర్త నేలపడి సాగిలపడి ఉంది. మత్తయి సువార్తలో సాగిలపడి ఉంది, కానీ మార్కు సువార్తికారుడు అంటాడు నేల మీద పడి. ఆయనను పట్టుకోటకు వచ్చిన వారు నేనే ఆయన పట్టుకోమంటే వాళ్ళు నేల పడ్డారు. కానీ ఇప్పుడు ప్రభువే నేలపడి, నేల మీద పడి, సాగిలపడి వారు అనుభవించిన వేదన కంటే ఇప్పుడు లూకాసు సువార్త 22-24 వచ్చిన ప్రకారం మరింత వేదన పడి, మరింత వేదన పడి. మీరు చాలా జాగ్రత్తగానండి. ఆ 8 ఏ వేదన చూడలేదు. 3 చూసిన వేదన ఏంటి? మరణమగునంతగా దుఃఖపడతాం, మరణమగునంతగా చింతాక్రాంతుడు అవటం, మరణమగునంతగా వేదన చెందుతూ వాళ్ళు చూశారు. వారిని తట్టుకొని ప్రభు ఇంకొంత దూరం వచ్చి నేల మీద పడి, దీన్నే లూకాసు సువార్త అంటాడు మరింత. అంటే ఆ 3 ఉన్నప్పుడు పడిన వేదన కంటే మరింత వేదన పడి, మరింత వేదన పడి నేల మీద పడి దొర్లుతుంటేనట చెమట గ్రంథుల్లో నుండి చెమటకు బదులుగా రక్తం, చెమట గ్రంథుల్లో నుండి రక్తం బయటకు వచ్చేస్తుందట. దాన్ని యోహాను సువార్తకారుడు అంటాడు కలవరపడ్డాడట. ప్రభు, అబ్బా, సమాధానమై ఉన్న దేవుడు కలవరపడ్డాడట. యోహాను సువార్త 18. యోహాను సువార్త 12:27. నా ప్రాణము కలవరపడుతుంది. వింటున్నారా? నేల మీద పడే కలవరపడుతుంటే దాన్ని లూకాసు సువార్తికారుడు అంటాడు మరింత వేదన పడి. ఆయన వేదన పడినప్పుడట చెమట గ్రంథుల్లో ఏమొచ్చింది? రక్తం. మీరు ఒకసారి తల పైకెత్తి చూడండి. ఈ వేదనలో ఆ 8 లేదు, ఈ 3 లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ వేదనలో ఆయన మరింత వేదన చెందుతున్నప్పుడు ఆయన ఒక్కడే ఉన్నారు, ఆయన ఒక్కరే ఉన్నారు. దీని అర్థం ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య పడినంత వేదన ఇక మనుషులెవరు అది పడేది కాదు. మనుషులెవరు అక్కడికి వెళ్ళేది?
అంత ఉన్నత స్థాయి వేదనకు వెళ్ళేది ఏంటి? ఎవరు లేదు. నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే నీ ఎడల దేవుని ఉన్న సంకల్పం, ఉద్దేశం, నిర్ణయం నెరవేర్చబడే విధంగా నువ్వు ఎక్కడి వరకు రావచ్చు? మరణమగునంతగా వేదన చెందే వరకు రావచ్చు. మరణమగునంతగా అయ్యో నా ఎడల దేవునికి ఉన్న నిత్య సంకల్పం నెరవేర్చబడతలేదే అని చింతించేంతగా రావచ్చు. దుఃఖపడేంతగా రావచ్చు, చింతించేంతగా రావచ్చు. అంతకు మించి ఒక్కడుక్కడు నువ్వు వెళ్ళలేవు. కానీ యేసయ్య దాన్ని కూడా దాటుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? రక్తనాళాలు చుట్లిపోయి చెమట గ్రంథుల్లో ఉండి రక్తం బయటకు వచ్చేసింది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి 3 అంతల వేదన పొందాడండి ప్రభు. ఆ ముగ్గురు చూసిన వేదనకి ఇంకా మించిపోయి ఇంకొంత దూరం వెళ్ళిపోయి మరింత వేదన చెంది చెమట రక్త బిందువులు వలె నేల మీద పడతాం అంత వేదన చెందారు. ఎంత వేదన చెంది ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి నీ చిత్తమే చిత్తించుగాక. అందరూ ఆ మాట అనండి. చూడండి ఆ మాట. మత్తయి సువార్త 26:42. ఏంటి? నీ చిత్తమే చిత్తించుగాక అని ప్రార్థించి స్తోత్రం చెప్పండి. ఇంతగా వేదన చెందింది ఎందుకు? పరలోకమందున్న తండ్రి చిత్తం సిద్ధించటానికి. తన ఎడల పరలోక తండ్రికి ఉన్న చిత్తం సిద్ధించటానికి ఎంత వేదన చెందాల్సి వచ్చింది. తన ఎడల పరలోక తండ్రికి ఉన్న చిత్తం నెరవేర్చబడటానికి ఎంత వేదన చెందారు, ఎంత ప్రార్థన చేశారు. కన్నీళ్లతో, రోదనలతో, మరణమగునంతగా దుఃఖపడి, మరణమగునంతగా చింతించి, మరింత వేదన పడి, చెమట గ్రంథుల్లో ఉండి రక్తం బయటకు వచ్చేటట్లు కలవరపడి, ఆతృతతో ఎంత వేదన పడి యేసయ్య ఎందుకు ఇంత చేశాడంటే, తన ఎడల పరలోక తండ్రికున్న చిత్తాన్ని నెరవేర్చడానికి నీ చిత్తమే సిద్ధించుగాక. ఒక్క మాట అడుగుతున్నా, పరలోక తండ్రికి యేసయ్య ఎడల ఉన్న చిత్తం ఏంటి? యేసయ్య ఎడల ఉన్న చిత్తం ఏంటి? యేసయ్య ఎడల ఉన్న చిత్తం ఏంటి? ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. అమ్మ ఒక రాగ చదువునానా? బౌద్ధుల చదువునానా? 10:10. ఎబ్రీ పత్రిక 10. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం సిలువకు అర్పించబడటం వల్ల మనలను పరిశుద్ధపరచటం తండ్రి. ఆయన శరీరము ఒక్కసారి అర్పించబడటం వల్ల మనము పరిశుద్ధపరచబడాలి. ఇది తండ్రి ఆయన శరీరం మరణమునకు అప్పగించటం వలన, ఆయన శరీరం శిలువ శ్రమలకు అప్పగించటం వలన, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం వేదనల గుండా వెళ్ళటం వలన, శ్రమలకు అప్పగించబడటం వలన, మరణమునకు అప్పగించటం వలన
మనలను పరిశుద్ధపరచటం దేవుని చిత్తం. ఆ చిత్తమును బట్టియే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇప్పుడు ఆయన శరీరం అర్పించాలి. హలో, ప్రభు అయిన యేసుక్రీస్తు తన శరీరమును అర్పించాలి, అప్పగించాలి. ఎందుకు అప్పగించాలి? అన్యాయపు తీర్పు విధించటానికి అధికారులకు అప్పగించాలి. చాలా జాగ్రత్తగానండి. అన్యాయపు తీర్పు జరగటానికి అధికారులకు అప్పగించాలి. అపహాస్యం చేస్తూ ముఖం మీద పిడిగుద్దులు కొట్టడానికి అపహాస్యం చేసేవారికి అప్పగించాలి. మోము మీద ముమ్మి వేయటానికి ముఖాన్ని అప్పగించాలి. చెంపలు పెరికి వేయి వారికి చెంపలను అప్పగించాలి. కొరడా దెబ్బలకు వీపును అప్పగించాలి. సిలువలో బంధించటానికి కాళ్ళు చేతులను అప్పగించాలి. ఇతని యందు దోషమే లేదు, మరణమునకు తగిన నేరం లేదని తీర్పిచ్చి, నీతిమంతుడని 7 కోట్లతో తీర్పిచ్చి ఈయనను సిలువ వేసుకోండి అని అంటున్నా కూడా అన్యాయం జరుగుతుంది అనటానికి నోరు విప్పటానికి వీల్లేదు. మౌనంగా ఉండటానికి నోటిని అప్పగించాలి. అన్యాయపు తీర్పు జరుగుతున్నా వదకు తేబడిన గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించి వాని ఎదుట మౌనంగా ఉన్నట్లే, హలో, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మౌనంగా ఉంటుందో వధించే వాని దగ్గర కూడా అలాగే ఉంటుంది. అలా ఉండాలి. లోక పాపమంతటిని పట్టిన ఆ గిన్నెలో ఉన్న పాత్రలో ఉన్న లోక పాపమంతా, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న పాపమంతా ఆ పాత్రలో ఉంచి అది యేసయ్యకి అప్పగిస్తే ఆ పాత్రలోండి తాగాలి. జరగబోతున్న ఏర్పాటులో ఉన్న వారందరి పాపములు, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న పాపమనే ఆ పాత్ర, పాపముతో నిండిన పాత్ర, లోక పాపమంతటితో నింపబడిన పాత్ర యేసయ్య చేతికి అప్పచెప్తే ఆ పాపమంతటిని తాను తాగాలి. ఆ పాపమే తాగినప్పుడు పాపమే ఎరుగనైనా పాపిగా మార్చబడాలి. ఆ పాపము ఎప్పుడైతే కోత పాత్ర ఆ పాత్రలో ఉన్నది తాగారో ఈయన పాపిగా మార్చబడ్డారు. పాపి స్థానంలో నిలబడవలసి వచ్చింది. అందులో నీ పాపం ఉంది, నా పాపం ఉంది, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పాపమంతా అందులో ఉంది. అదే గెత్సేమనీలో యేసయ్యకి ఇచ్చిన గిన్నె. ఎప్పుడైతే ఆ పాత్రలోనిది తాగారో పాపమే ఎరుగని ఆయన పాపి స్థానంలో నిలబడాల్సి వచ్చింది. అప్పుడు తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. కొద్ది గంటలు తండ్రి మౌనమైపోయాడు. ఇదంతా జరుగుతుంది యేసయ్యకి తెలుసు. దీన్నంతటినీ ఎక్కడా తప్పిపోకుండా పరలోక తండ్రి శరీరధారిగా ఉన్న ప్రభుని చేయి విడిచిపెడితే తట్టుకునే మనసు కావాలి. ఆ చిత్తమంతా జరిగించాలి. నలగగొట్టబడుటకు తన వీపుని, పెరుకు వేయి వారికి తన చెంపలను, ఉమ్మి వేయి వారికి తన ముఖాన్ని అప్పగించి, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె పిల్ల ఏ విధంగా మొగను ఉంటుందో అన్యాయపు తీర్పు తీర్చేవారి ఎదుట, శిక్ష విధించేవారి ఎదుట మౌనంగా ఉండి సిలువలో తన శరీరాన్ని లోక పాప పరిహారార్థమైన బలిగా అర్పించాలి. ఇలా అర్పిస్తేనే మనుషులు పరిశుద్ధపరచబడతారు. ఇది జగత్తు ఉత్పత్తికి ముందుగానే దేవుడు నిర్ణయించిన తన చిత్తం. ఈ చిత్తము నెరవేర్చటానికి యేసు తన శరీరమును అప్పగించుకోవటానికి
అర్పించటానికి, ఆ చిత్తాన్ని అమలు చేయటానికి నేల మీద పడి దొర్లుతున్నాడు. శిక్షించు వారికి తన శరీరం అప్పగించటానికి, ఉమ్ము వేయటానికి తన ముఖాన్ని అప్పగించటానికి, అపహాస్యం చేయు వారికి తన తలను అప్పగించటానికి, మౌనంగా నోరు తెరవని స్థితిలో ఉండటానికి, తన్ను తానే ఆ చిత్తానికి అప్పగించుకోవటానికి ఆ కృప కావాలని, శరీరములో ఉన్న ప్రభు, శరీరములు దాల్చుకుని ఉన్న ప్రభు మనకు మాదిరి చూపించటానికి ఆ కృప కావాలి. తండ్రి, జగదుత్పత్తికి ముందుగానే నిర్ణయించిన నీ చిత్తమును నెరవేర్చటానికి నా కృప కావాలని మరణమగునంతగా వేదన చెందాడు, మరణమగునంతగా చింతాక్రాంతుడయ్యాడు. నేల మీద పడి దొర్లి మరింత వేదన పడి చెమట గ్రంథుల్లోండి రక్తము కారుతుంటే నేల మీద పడి దొర్లుతూ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన కృప కొరకు వేడుకుంటూ, నీ చిత్తమే చిద్దించుగాక, నీ చిత్తమే చిద్దించుగాక అని ప్రార్థించారు. అంతేకాదు, ఆ హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం నుండి చూస్తే 7వ వచనం చూస్తే, దేవా నీవు నాకు ఒక శరీరమును, చదవండి అక్కడి నుండి, ఎవరైనా ఒకరు చదవండి. నా శరీరమును, నాకు ఒక శరీరమును అమర్చితివి. కావు ఏంటి? గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడింది ఏంటి? నీ శరీరమును అర్పించటం వలన ప్రజలు పరిశుద్ధపరచబడతారు. నువ్వు వదకు తేబడిన గొర్రె పిల్ల వలె వధించబడటం వలన ప్రజలు పరిశుద్ధపరచబడతారు. లోక పాప విమోచన క్రయధనంగా నీ ప్రాణమును, రక్తమును చిందించాలి. జగదుత్పత్తికి ముందుగానే త్రిత్వములో ఒకరైన ప్రభువుకు నియమించబడిన నియమం ఇదే. సృష్టికర్తకు నియమించబడిన నియమం వంటిదే. నాకు ఒక శరీరాన్ని అమర్చావు, నీ గ్రంథములో రాయబడిన నీ చిత్తమంతయు నెరవేర్చుటకు. చదవండి అమ్మా మాట. ఇదిగో నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. చాలు, నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. హలో, వింటున్నారా? నీ చిత్తమును నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. ఆ నీ చిత్తము సిద్ధించును కాక. ప్రైజ్ ది లార్డ్ అంటూ ఆ తండ్రి చిత్తము తన ఎడల నెరవేర్చటానికి మరణమగునంతగా వేదన చెందారు, మరణమగునంతగా చింతాక్రాంతులయ్యారు. మరింత వేదన పడి కలవరపడితే చెమట రక్త బిందువుల వలె రక్త బిందువులు భూమి మీద ప్రవహించాయి. ఎంత శ్రమ, ఎంత బాధ, ఎంత వేదన గెచ్చిమనులు యేసయ్యకి ఎందుకు? తండ్రి చిత్తాన్ని చెప్పండి. ఆ తండ్రి చిత్తమును గూర్చి గ్రంథస్థం ఏం చేయబడి ఉంది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, ఎవరిని? యేసయ్యని నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమైందట. ఆయనే తనను తానే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, యేసయ్య తనను తాను సిలువకు అప్పగించకపోతే ఎవడు అప్పగించలేడు. తనను తానే అపరాధ పరిహారం కొరకై చూడండి, యెహోవా ఉద్దేశము అతని వలన, అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. పరలోక తండ్రికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయన శరీరము అర్పించటం వలన అనేకులను పరిశుద్ధపరచాలి. ఆయన శరీరం అర్పించబడటం వలన, సిలువలో ఆయన శరీరము మరణమునకు, శిక్షకు అర్పించటం వలన అనేకులు పరిశుద్ధపరచబడాలి అని తండ్రి ఉద్దేశం.
పరలోక తండ్రి ఉద్దేశం అతని ఎడల నెరవేర్చబడును. యేసయ్య నెరవేర్చాడండి. తనను తానే అపరాధ పాప పరిహారార్థ బలిగా అర్పించుకున్నాడు. తనను తానే బలిగా అర్పించుకున్నాడు. తన శరీరం అర్పించవలన అనేకులు పరిశుద్ధపరచాలబడాలనేది తండ్రి చిత్తం. ఆ చిత్తమును నెరవేర్చడానికి ప్రభు వచ్చారు. ఆ చిత్తమును నెరవేర్చడానికి గెత్సేమనీలో అయినా వేదన పొందారు. పైగా యేసయ్య ఒక మాట అంటారు, ఒక రోజున ఇదంతా గుర్తు చేసుకుని, అయ్యా లోక పాపమంతటిని నా పాత్రలో ఉంచి, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఉన్న పాపమంతా ఒక పాత్రలో ఉంచి దాన్ని నా చేతికి ఇస్తావు. అది నేను తాగినప్పుడు, ఆ పాపం నేను తాగినప్పుడు పాపినవుతా, పాపిగా మార్చబడతా. అప్పుడు నువ్వు నా చేయి ఇడిచి పెడతావు. అది నేను తట్టుకోలేను ప్రభువా అని ఏడుస్తూ, నీ చిత్తమైతే గిన్ని నా ఇద్దరిని తొలగించమని అంటూ మరలా యేసయ్య ఏమంటాడు తెలుసా? అయినను యోహాను సువార్త 12:27 చూడండి. యోహాను సువార్త 12:27. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది, నేనేమందును? అంటే నువ్వు నా చెయ్యి విడిచిపెట్టకుండా నన్ను తప్పించు. అయినను అసలు నేను వచ్చిందే ఇందుకోసరమే కదా. అబ్బా, నేను వచ్చింది ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చాను. ఈ మాట అందరూ అనండి, ఇందుకోసరమే నేను ఈ గడియకు వచ్చేతనే. ఇక కూసేపు నా వైపు చూడు, ముఖం చూస్తూ మాట్లాడండి, వినండి. నువ్వెందుకోసం వచ్చావు? ఒక భార్యను బిడ్డలను బ్రతికించుకోవటానికి ఈ లోకానికి వచ్చావా? ఒక కుటుంబాన్ని కట్టుకొని, ఒక మంచి ఇల్లు కట్టుకొని, 4 కోట్లు సంపాదించుకొని, సుఖ సంతోషాలతో రాయల్టీగా బ్రతకటానికే ఈ లోకానికి వచ్చావా? నీ ప్రతి అడుగులో దేవుని ఉద్దేశం ఏంటి? నిన్ను గూర్చి దేవుడు ఒక మాట చెప్పగలడా? అతని వలన నా ఉద్దేశం నెరవేర్చబడుతుంది. నా ఉద్దేశము అతని వలన నెరవేర్చబడుతుంది. యెషయా 53:10 నా ఉద్దేశం అతను నెరవేరుస్తాడు. నీ ఉద్దేశించింది నువ్వు నెరవేర్చుకుంటున్నావు తప్ప అసలు దేవుడు నీ ఎడల ఉద్దేశించినది ఏంటి? నీ ఎడల దేవుని చిత్తం ఏంటి? దేవుని సంకల్పం ఏంటి? నీ వేదన దేని కొరకు? గెత్సేమనీలో ఈనాటి సిలువ శ్రమ ధ్యానాలు అనుభవిస్తున్న దైవ సేవకుల వేదన దేనికి? సేవకులు పడుతున్న ప్రయాస వేదన ఎందుకు? ఆ సంఘంలో ఉన్న ఆత్మల్ని ఈడు సంఘంలో ఉన్న ఆత్మనాడు లాక్కొని సంఘాలు కట్టుకొని ఇది ఎందుకు? వీళ్ళు సొంత రాజ్యాలు కట్టుకొని బిల్డప్ ఇవ్వటానికి తప్ప దేనికి కాదు. పరలోక తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అడుగులు వేసే క్రైస్తవ జనాంగం కావాలి. నీ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశము, ఏర్పాటు, చిత్తము అదేంటి? నీ ఎడల అతని ఉద్దేశం నెరవేర్చబడాలి. పరలోక తండ్రికి నీ ఎడల ఉన్న ఉద్దేశం ఏంటో అది నెరవేర్చబడటానికి నువ్వు వేదన పడాలి, ఉమ్మి వేయించుకోవాలి. నేల మీద పడి దొర్లాలండి. ముఖం మీద ఉమ్మేయటానికి కూడా అప్పగించుకోవాలి. పలకరించో లేకపోయినా వచ్చి అక్కడ పని చేయాలి. ఒక వేదికను ఏర్పాటు చేస్తే కాదు, అక్కడికి వస్తే 1 లక్ష 4 లక్షలు వస్తాయి అనుకునే ధీమాతో కాదు. మన ఎడల దేవుని ఉద్దేశం, దేవునికి ఒక ఉద్దేశం ఉంది.
ఆ ఉద్దేశం చుట్టూ మనం మనసు తిరగాలి. గెచ్చమని మనకు నేర్పుతున్న పాఠం ఏంటి తెలుసా? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి కేవలం ఎక్కడ ఫెయిల్ అవ్వకూడదు. తండ్రి చిత్తము తన యేళ్ళ నెరవేర్చబడటానికి మరణమగునంతగా దుఃఖపడ్డాడు, మరణమగునంతగా చింతాక్రాంతుడయ్యాడు, మరణమగునంతగా వేదన చెందాడు. నేల మీద పడి, అబ్బా అసలు ఆ మాట చూడండి, ఎప్పుడైనా నేల మీద పడి దొరిలేవా బిడ్డ? కుటుంబ పరిస్థితులు బాగోక ఈడిసిడిసి నీ పిల్లలు తంతేనో, నిన్ను అందరూ వదిలేస్తారో, అప్పుడు ఏడుస్తావు నేల మీద పడి. నా ఇళ్ళ దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఇప్పుడైనా నేల మీద పడి దొరలేవా నువ్వు? నేల మీద పడి, ప్రభువా నీ నిత్యత్వంలో నా కొరకైన ప్రణాళిక నెరవేర్చబడాలి అని నేల మీద పడి దొర్లుతూ పసిపిల్లవాడు ఏడ్చినట్టు ఎప్పుడైనా ఏడ్చావా? కుర్చీ దిగి మోకరిత్తానికి మనకు బిల్డప్, అతిశయాలు. సృష్టికర్త అయిన దేవుడు నిత్య సంకల్పంలో నిర్ణయించబడినది తన ఎడల జరగాలని నేల మీద పడి దొర్లుతున్నాడండి. శరీరధారిగా ఉన్నాడు గనక, శరీరము దాల్చుకొని ఉన్నాడు గనక, శరీరధారిగా ఉన్న ప్రతి మనుషుడు ఇలాగే చేయాలి అంతే. గెచ్చమని నీకేం చెప్తుంది? నీ ఎడల దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం, దేవుని చిత్తం నెరవేర్చబడటానికి నువ్వు వేదన పడాలి. ఎంత? మరణమగునంతగా. ఎంత? మరణమగునంతగా. నువ్వు దుఃఖపడాలి. ఎంత? మరణమగునంతగా. యేసయ్యా నీ చిత్తంలో నీ తప్పిపోకూడదు. నేను చేస్తున్నది దేవుని చిత్తమేనా? ఇందాక జస్ట్ ఒక గంట క్రితం ఫోన్ వచ్చింది. ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక పార్టీ లీడర్, ఆయన కూడా రేపు మీట్ అవుతానని చెప్పి నాతో ఫోన్ చేసినప్పుడు, ప్రభు అన్నాడు, నిన్ను ఆ వ్యక్తి కొరకు మాత్రమే ప్రార్థన చేయమన్నాను, ఈ వ్యక్తి కొరకు నేను చేయమనలేదు. ఆ వ్యక్తి విజయం కొరకు వ్యూహాన్ని చెప్పమన్నాను, ఈ వ్యక్తి కొరకు నీకు చెప్పమనలేదు. తప్పిపోవద్దు, నువ్వు కలవద్దు. నిన్ను కలుసుకోమన్నది ఆ వ్యక్తిని, విజయానికి వ్యూహాన్ని ఇమ్మంది ఆ వ్యక్తికి, ఆ వ్యక్తికి మాత్రమే. రాష్ట్ర స్థాయి నాయకుడైనా, దేశ స్థాయి నాయకుడైనా నువ్వు కలుసుకోవద్దు, అతని కొరకు నువ్వు ప్రార్థించవద్దు. వెంటనే నేను ఆయనతో ఒక మాట చెప్పాను, ప్రార్థించి చెప్తానండి అన్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. నీ ఎడల తండ్రికున్న ఉద్దేశం, సంకల్పం. నాకెందుకు ఈ ప్రయాస? మోషే అన్నాడు అరణ్యంలో, నేను మిమ్మల్ని కన్నానా? నేను మిమ్మల్ని కన్నానా? కట్టలేదు కాబట్టి మీకు నా మీద ప్రేమ ఉండదు. అరణ్యంలో మోషే కూడా ఇదే పదజాలం వాడాల్సి వచ్చింది. నేను మిమ్మల్ని కన్నానా? మీ అందరి భారాన్ని మోయటానికి నేను మిమ్మల్ని కన్నానా? నేను మిమ్మల్ని కనలేదు. నేను మిమ్మల్ని కనలేదు. ఏడ్చాడు మోషే. కానీ తండ్రి చిత్తం ఇలా ఉండగా దాన్ని అమలు చేయటం వల్ల దాన్ని చేయటానికి ప్రయాస. ఇలా జరగాలని తండ్రి ఉద్దేశించినప్పుడు దాన్ని నిష్క్రమించటం, నేను ఆజ్ఞను ఉల్లంఘించటం అవుతుంది. ఇలాగూ జరగాలని తండ్రి నిర్ణయించినప్పుడు దాన్ని నెరవేర్చటం ఆయన పని, వానికి తగిన పని. ఏ దైవజనుడైనా, ఏ సంఘ కాపరైనా, ఏ ఉపదేశకుడైనా, ఏ ప్రవక్త అయినా, అపొస్తలుడైనా, విశ్వాసి అయినా, ప్రవక్త అయినా, దాసుడైనా, స్వతంత్రుడైనా, ఉపదేశం పొందేవాడైనా, ఉపదేశం వినేవాడైనా,
ఆత్మీయుడైతే ఉపవాసాలు ఉండేది, కన్నీరు విడిచేది, వేదన చెందేది, దుఃఖాక్రాంతుడై రోజు ఏడ్చేది, చెవటిలోండి రక్తం బయటకు వచ్చేందుకు ప్రయాసపడి కలవరపడేది. తన ఎడల తండ్రికి ఉన్న ఉద్దేశము, సిద్ధము నెరవేర్చబడటానికి. బ్రదర్, నీ ఎడల దేవునికి ఉన్న ఉద్దేశం నెరవేర్చు. ఫలితాన్ని సింహాసనం ఎదుటి పొందావు. ఒక్కడివైనా పర్లేదు, 10 మంది అయినా పర్లేదు. నీ ఎడల ఉన్న ఉద్దేశం నెరవేర్చబడకుండా తప్పిపోవద్దు. ఆ ఉద్దేశము, ఆ సంకల్పం దేవుని చిత్తం నెరవేర్చబడేటట్లు నేల మీద పడే దొర్లు. అది నీకు అర్థం కావట్లేదా? నీ చిత్తమే నెరవేర్చబడాలి. నేను ఎవ్రీడే మార్నింగ్ ఇదే ప్రార్థన చేస్తాను. ఈరోజు నీ సంకల్పంలో లేని వారిని నేను కలుసుకోకూడదు. ఈరోజు నీ సంకల్పంలో లేని నిర్ణయాలు నేను చేయకూడదు. ఈ దినంలో నీ చిత్తానుసారం కాని చోటు నేను అడుగు వేయకూడదు. నీ చిత్తానుసారం కాని కానుక నేను పట్టుకోకూడదు. నీ చిత్తానుసారం కాని ఇంటికి నేను వెళ్ళకూడదు. నీ చిత్తానుసారం కానిది నేను చేయకూడదు. మాట్లాడకూడదు, వినకూడదు, అనకూడదు. నన్ను కంట్రోల్లో ఉంచు. అవసరమైతే అనిసై నీ బలిష్టమైన చేతి కింద అనగబెట్టి ఉంచాయి. తప్పిపోనివ్వద్దు. ఎవ్రీడే మార్నింగ్ నేను చేసుకునే ప్రార్థన ఇది. నీ చేతులు నలుపు నీ అధికారం కింద ఉంచాయా? ఉండను, నాకు తెలుసు. నేను మనిషిని, అధికారం కింద ఉండను. కానీ అనకొట్టు, బలిష్టమైన చేతి కింద అనిసేయి, కానీ వదిలిపెట్టవద్దు. నీ చిత్తంగా నేను చేసుకోవద్దు. నీ సంకల్పంలో లేని వారిని నన్ను మీటవనివ్వద్దు. అసలుకే ఆరాధనకు కూడా ఆ రోజు నేను ఎవరి కొరకు ప్రార్థించాలి, వాళ్ళు మాత్రం అటెండ్ అవ్వాలి. ఎవరు రాలేదని ఫీల్ అవును, వచ్చారని ఫీల్ అవును, ఇచ్చారని ఫీల్ అవును, ఇయ్యలేదని ఫీల్ అవును, అక్కడ సక్సెస్ అయిందని ఫీల్ అవును, అవ్వలేదని ఫీల్ అవును, తండ్రి చిత్తం నెరవేర్చిందని మాత్రం నేను విశ్వసిస్తాను. ఎవ్రీడే మార్నింగ్ నేను దేవునికి అప్పగించుకుంటా. ఒక్కొక్కసారి ఆయనకి ఇష్టం కాలు కూడా, ఇష్టం కాని కాలు కూడా నేను టచ్ చేయలేను, నేను ఎత్తలేను. నా వల్ల కాదు. మనసాక్షి అంగీకరించదు. వారు నాకేం చేయలే. మనసాక్షి అంగీకరించినప్పుడు ఎత్తలేను. నా మనస్సాక్షికి వ్యతిరేకంగా నేను మాట్లాడలేను. నా మనస్సాక్షికి ఇష్టం కాని చోట నిలబడలేను. నా మనస్సాక్షి దేవుడు ప్రేరేపించిన దాన్ని చేయకుండా ఉండలేను. అది మరణమైన, శ్రమైన. గడిచిన 6 రోజులుగా గొంతులో కుక్కడు మింగిలి పెట్టడానికి నీళ్లు పట్టలేదు. అంటే అంత ప్రయాస, గొంతు బాగా ఇబ్బంది కలుగు చేస్తుంది. నేను ఆదివారం, శనివారం మరింత ప్రయాసపడ్డాను. ఉపదేశం చెప్పడానికి ఆదివారం మార్నింగ్ ఏడవలసి వచ్చింది. అసలు నా వల్ల కాలేదు. ప్రభా, ఈరోజు ఎవరు నన్ను ఒక ఉపదేశం పెడతాను ప్రభా, నేను పక్కన ఉంటాను. లేదు, ఈరోజు నువ్వే మాట్లాడాలి, ఈ సందేశం ఇవ్వు. మరలా బైబిల్ పట్టుకొని బలిపేట మీదకి వచ్చి ఆయన శక్తి మీద ఆనుకొని పనిచేయటం. మన ఎడల తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి మనం అడుగులు వేయాలండి. అందుకు వేదన పడాలి, అందుకు చింతాక్రాంతులు అవ్వాలి, అందుకు కలవరపడాలి. ఇది గెచ్చమని మనకు నేర్పుతున్న పాఠం. స్తోత్రం చెప్పండి. మరొక మాట చెప్తాను. నీ ఇంటి వారి ఆత్మీయత కొరకు ఎప్పుడైనా నేల మీద పడి దొర్లేవా? నీ ఇంటి వారి రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రయాసపడ్డావా? నేను, నా ఇంటి వారు, నన్న వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలి ప్రభువా. నా భార్య ఏది? నా బిడ్డలేరి? వారు ఇంకా నీకు దూరంగా ఉన్నారే. నా రక్త సంబంధికులేరి? నా భర్త ఏడి? నీకు దూరంగా ఉన్నారే. వారు నశించకూడదని చెప్పి వారి రక్షణ కొరకై యేసయ్య సిలువలో చేసింది రక్షణ కార్యమేగా. ఆ రక్షణ కార్యం కొరకు ఆయన అంత వేదన పడితే
నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ఎంత వేదన చెందాలని అడుగుతున్నా. నువ్వు ఒక్కదానివే పరలోకానికి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నావా? దేవుడు నిన్ను లెక్కడగడా? నిన్ను రాణిస్తాడా? నీ భర్త కొరకు నువ్వు ఇచ్చిన కన్నీళ్ళు అని అడగడా? నీ బిడ్డల కొరకు నువ్వు ఏడ్చిన కన్నీరేదని అడగరా? హైదరాబాదులో ప్రతి నెల ఒక్కోటం పెడతానికి ఖర్చు పెట్టావు, ప్రయాసపడ్డావు, జనాన్ని బాగు చేస్తావు, నీ బిడ్డలేరే అని నిన్ను అడిగినప్పుడు న్యాయ సింహాసనం ఎదుట సమాధానం చెప్పగలవా? నేల మీద పడి దొరలండి. ఇకంతకు మించి మనం చేయగలిగింది ఇంకేం లేదు. మరణమగునంతగా దుఃఖపడదాం. చేయలేకపోతున్నాను ప్రభువా. ఒకవేళ నువ్వు ఉద్దేశంలో నేను తప్పిపోతానేమో, తప్పిపోనేవద్దు. అందుకే కదా గెచ్చిమనిలో ఆయన మరణమగునంతగా వేదన పడింది, చింతపడింది, కలవరపడింది. శిలువ మరణానికి జడిసా కాదు, ఈ సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఇందులో ఈరోజు నీకు నేర్పబడిన పాఠం బహుశా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎంతమందికి అర్థమైంది? నీ వేదన నీ ఎడల దేవుని చిత్తం నెరవేర్చబడడానికి. అసలు నా ఎడల దేవుని ఏర్పాటు ఏంటో నాకు అర్థమే కాదండి. మా అమ్మ నా సాక్ష్యం బహుశా మీరు ఉంటారు. రోగాలతో ఉన్నప్పుడు సీము రక్తం పుండ్లు పడి శరీరం అంతా కుళ్ళిపోయి ఎముకలు బయటపడుతూ పురుగులు బయటకు వస్తున్నప్పుడు మా అమ్మ దేవునికి సమర్పించింది. ఈడు బ్రతికితే అంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత దివ్యమైన తేజస్సు వచ్చిన దర్శించిన తర్వాత అప్పటికి ఇంకా బ్రతకననే ఉద్దేశం. ఎవడు బతుకుతాడు అనుకుంటాడండి ఎముకలు బయట కనబడుతుంటే. ఆ దైవ సేవకుంటూ మా అమ్మ అందే, బ్రతికితేనయ్యా బాగు చేసి పిల్లోడు బాగుపడి ప్రాణంతో ఉంటే జీవితాంతం మందిరంలో పనోడికి వదిలేస్తా. ఏంటి పనోడు అంటే ఊడ్చుకుంటాం, మందిరాన్ని శుభ్రం చేసుకుంటానికి వదిలేస్తానయ్యా. ఆడు బతుకు నేనే బతికించుకుంటా, పని చేయటానికి మీకు వదిలేస్తాను మందిరంలో అంటే సేవకు నవ్వుతానన్న ధైర్యం మా అమ్మకు లేదు. కానీ నా కన్న తల్లిదండ్రులు వేలకు మందికి బాప్తిస్మాలు ఇచ్చి సంఘాలు కట్టి ఆ మందిరాలు చూసిన తర్వాత నీ ఎడల దేవుని ఉద్దేశం ఇలా ఉందని మేము ఊహించలేదురా బిడ్డ. నా తల్లిదండ్రులు కళ్ళతో చూసి సంతోషించి ఇట్టంటి కొడుకు నా కడుపును పెట్టి చాలు జీవితానికి ధన్యం అని చెప్పి ప్రాణాన్ని ఇడిచారండి. మా అమ్మ నాన్న కూడా ఇట్టంటి కొడుకు నా కడుపును పుట్టాడు. కానీ నా ఎడల ఉద్దేశం ఉన్నట్టు నాకే తెలియదండి, నాకు తెలియదు. నేను ఎవడో పనికొస్తానండి, మాట్లాడుతాం చేతగానండి, చదువు సంస్కారం లేని వాడిని, జాతి తక్కువ వాడిని, జ్ఞానం తక్కువ వాడిని, అన్నీ తక్కువే. ఏంటి నాకు ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు నా జీవితంలో లేకపోతే నిరుపయోగమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడున్నాడండి? అట్టడుగు స్థాయిలో ఎవడుంటాడంటే అందరికన్నా అట్టడుగు స్థాయిలో అందరికన్నా నిరుపయోగమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడైనా ఉంటాడని అని లెక్క తీస్తే మొదటి వ్యక్తి నేను వస్తా. ఒంటరిగా బ్రతికినవాడిని, సీము రక్తం పుండ్లతో వెలివేయబడిన వాడిని, జీవితకాలం అంతా ఒంటరిగా బ్రతికినవాడిని. ఎవరు నా యుద్ధకు రాలేదు. కూర్చోగలిగేవాడిని కాదు, పండుకోగలిగేవాడిని కాదు, నిలబడగలిగేవాడిని కాదు. నా తండ్రికి ఎంత సంకల్పం ఉంది, ఎంత ఉద్దేశం ఉంది నాకేం తెలుసు? తెలియదు. ఆయన చిత్తానికి అప్పగించుకొని అడుగులేస్తుంటే ఆయనకున్న నిత్య సంకల్పాన్ని నెరవేర్చడానికి నన్ను తీసుకొని వెళ్తున్నాడు. నీ ఎడలది ఆయన ఉద్దేశం ఏంటో నీకు చెప్పనవసరం లేదు బ్రదర్. నువ్వేం కావాలో నీకు చోది చెప్పనవసరం లేదు బ్రదర్. నువ్వు ఆయనకు అప్పగించుకో.
నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. నా ఎడల నీ చిత్తమే నెరవేర్చు ప్రభువా అని వేదన చెందు, అని దుఃఖపడు, అని కలవరపడు, అని నేల మీద పడి దొరలు. నీ ఎడల నీ ఆయన చిత్తం ఏంటో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆయనకు తెలుసుగా. అటే అడుగులే ఇస్తాడు. ఇదే త్రోవ, ఇందులో నడువు. ఇదే త్రోవ బిడ్డ, ఇందులో నడువు. నాకెవడన్నా చెప్పాడా ఇది చిత్తం అని? లేదు లేదు. ఆయనకు అప్పగించుకుంటే ఆ దిశగా ఆయన నడిపిస్తూ ఈరోజు ఏ దేశం వెళ్ళినా సాల్మనయ్య ఆయన మాట చెప్తే నెరవేర్చబడుతుంది. అన్నం పెట్టేవారు ఉన్నారు, ప్రేమించేవారు ఉన్నారు, అక్కుని చేర్చుకునే ఉన్నవారు. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఏలూరు పట్టణానికి వచ్చి, మా ప్రక్కనే ఉన్న ఏలూరు పట్టణానికి వచ్చి వెనక్కి తిరిగి వెళ్తాం నాకు చేతనయ్యేది కాదు. రోడ్డు మిస్ అయిపోయేవాడిని, అంత పిచ్చోడినండి. ఒక రోజంతా ఏలూరులో తిరిగాను, జగన్నాథపురం వెళ్ళటం రాక. అలాంటి అరబంధపోవాడినండి. కానీ ఈరోజు ప్రపంచ దేశాలు చెప్తున్నాడు, ఎక్కడెక్కడో నిలబెడుతున్నాడు. రాజులు, రాజ్యాధికారులు వచ్చి మా ఇళ్ళ దేవుని చిత్తమేంటి, మేము పోటీ చేయొచ్చా, ఈ సంవత్సరం విజయం మాకుంటుందా అని అడిగే స్థానంలో నిలబడ్డారు. రాజులు రాణీలు వచ్చి చేతులు కట్టుకుని నిలబడే స్థితికి నేను వారిని కలుసుకోవటానికి ఇష్టపడలేదు, దేవుడు అంగీకరిస్తలేదని. బ్రదర్, నీ ఎడ్ల దేవుని ఉద్దేశం గొప్పది బ్రదర్, ఉన్నతమైనది. నీ ఎడ ఆయనకున్న సంకల్పాలు అమోఘం, అతీతం. ఆ చిత్తానుసారం అడుగులేయటానికి నీ ఎడల ఆయనకున్న చిత్తమే సిద్ధించాలి. ఆయనకున్న అది నలగొట్టబట్టమా? ఎస్, ఓకే, నేను అదే అప్పగించుకున్నా. మరణమైన ఆయన చిత్తం మరణించడమైనా ఓకే, తప్పే ఉంది. అత సాక్షిగా చనిపోవటమా? అంతకు మించిన భాగ్యమే ఉంది. ఎవరిని చంపేస్తాడా? ఓకే, ఐ ప్రిపేర్. అలాని మానసికంగా సిద్ధపడ్డారు. ఎవడు చంపినా సరే ఎక్కడైనా క్రీస్తు కొరకు చనిపోవటానికి. నా రక్తం భూమి మీద పడేంత పరిశుద్ధున్నా. అంత సాక్షులంటే ఎవరండి? వారి రక్తం భూమి మీద పడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంతటి పరిశుద్ధ స్థాయికి నేను తీసుకుని వెళ్తే ఎవడు చంపటానికి కానీ ఎక్కడ చనిపోవడానికి సిద్ధం. చడిచేదేం లేదు. ఒకవేళ నేను అట్టడుగు స్థాయిలో చచ్చిపోవడం ఆయనకి ఇష్టమా? ఎస్, ఓకే. అవమానము, తిరస్కారం పొందడం ఆయన ఇష్టమా? నీ చిత్తమే సిద్ధించుగాక. అది ఏమైనా నువ్వు అప్పగించుకో. కానీ ఒకటి గుర్తుంచుకో, నిన్ను అక్కడ దాకా తీసుకున్నాడు యేసయ్య, నిన్ను ఇక్కడే వదిలేస్తాడు నువ్వు ఆయన చిత్తానికి అప్పగించుకుంటే. స్తోత్రం చెప్పండి. ఆయన అనుభవించినంత శ్రమకి నేను తీసుకురాడు బ్రదర్. నువ్వు భరించలేవు కొడుక. ఇక్కడే ఉండు, ఎక్కడుండు. గెచ్చమనిలో ద్వారం దగ్గర ఉండు కొడుక. వేదన ఆరంభంలోనే ఉండు. లోతుకొద్దు నువ్వు రాలేవు, ఉండలేవు, తట్టుకోలేవు కొడుక. నువ్వు సహింపజాలిన దానికంటే నిన్ను ఎక్కువ నేను శోధించండి రా, రానిరా. నువ్వు అక్కడుండు చాలు. నువ్వెంత సహిస్తావో నాకు తెలుసు, నువ్వెంత తట్టుకోగలవో నాకు తెలుసు. అబ్రహాములాగా నిన్ను కొడుకునిచ్చి బలిమ్మని అంత పెద్ద మాటలు అనను. నువ్వు అంతటి విశ్వాసవీరుడు కాదు. నువ్వు అక్కడుండు. గెచ్చమనిలో ద్వారం దగ్గర ఉండు చాలు. నా వేదనలో నువ్వు కూడా పాలు పొందేవని ఒక కుర్చీ అయ్యి నలుగురిని చేరాయి, ఒక కూటం పెట్టించి నీ ధనాన్ని సేవకుడు కోడు చాలు. ఆ వేదనలో పాలు పొందు. అక్కడే వదిలేస్తాడు నిన్ను. ఆయన చేతుల్ని నిర్మించినాయి కదండి. నువ్వేమంటే ఆయన్ని తెలియదా? నువ్వు చూడలేవని చెప్పి అక్కడ దాకా కూడా రానిడండి. ఎనమనుకుని అక్కడ వదిలేశాడు. దాన్ని తట్టుకోగలిగిన, నిలదొక్కగలిగిన, రోషం కలిగిన వారిని ముగ్గురు పెట్టుకుని వచ్చాడు. వాళ్ళు భరిస్తారు. దేవుని కొరకు శ్రమైన, శిలువ మరణమైన భరించగలిగిన శక్తి యాకోబుకుంది.
క్రీస్తు కొరకు మొట్టమొదటి సాక్షి ఎవరో తెలుసా? యాకోబు. పేతురు. యోహాను జీవితం అంతా పద్మాసులను ఇక్కడ వేశాడండి. అంటే ఆ వేదనను భరిస్తావు కొడుకా, నా కొరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యోహాను నువ్వు కొనడువు. నువ్వు పద్మాసులు ఒంటరిగా బతికేస్తావు, ఎవరు లేకపోయినా నువ్వు వేయించబడతావు, నా కొరకు ఒంటరికి బతుకుతావు, నన్ను తీసుకొచ్చాను చూపెట్టాడండి దేవుడు. పేతురు, నువ్వు తలకిందులుగా చిలువ వేయబడతావు కొడుక, నువ్వు తట్టుకుంటావు. ఆ భాగ్యం వాళ్ళకి లేదు. ఇక్కడ దాకా వస్తారన్న సంగతి తెలుసు యేసయ్యకి. వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కానీ అక్కడ దాకా వీళ్ళు కూడా రాలేరు. నీళ్ళు కూడా ఎక్కడ వదిలేశాడు? ఎక్కడ వదిలేశాడు? ఆయన ఒక్కడు మాత్రం అక్కడ దాకా వెళ్ళాడు. స్తోత్రం. ఆయన వెళ్ళినంత శ్రమానుభవానికి మనల్ని వెళ్ళినవాడు. అది ఎంత అనేది మనం ఎవడు అనుభవించలేనంత. నా హృదయ వేదన మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇది ఉన్నతమైన ఉపదేశం. దేవుని కొరకైన నీలో ఒక రోషం పుట్టించి ప్రతిష్ఠ తీసుకుని వచ్చే ఉపదేశం. దేవుడు నీతో మాట్లాడుతుంటే ఇలాగే ఉంటుంది. మభ్య పెట్టడు. నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తా, నువ్వు వచ్చేస్తే నేను ఇచ్చేస్తా బేరలా అంట ఆయన. చిచ్చే, నా దేవుడు అలా అంటాడు కాదండి. నీ నుండి ఆయనకి ఏం కావాలో స్ట్రైట్గా మాట్లాడతాడంతే. నిన్ను మభ్య పెట్టడు, భ్రమపరచడు. గచ్చిమైన అనుభవం నీకుందా? గబ్బోత అది అన్యాయపు తీర్పు. గొల్గొత మరణం. అక్కడి దాకా మనం వెళ్ళా. గెచ్చిమని గుమ్మం దగ్గరే ఉన్నాం మనం కదా రాంబాబు గారు? ఎక్కడ? గెచ్చిమని గుమ్మం. చిన్నపాటి శోధనలు, చిన్నపాటి బాధలు, చిన్నపాటి శ్రమలు. ఎన్ భాస్కర్ గారు అంతేగా, గుమ్మం కాడే. లోనికి రానిలే దేవుడు మనల్ని. అసలు గబాత దాకా వెళ్ళాము మనం. గొల్గొత్తకి వెళ్ళామా? వెళ్ళలా. గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళిపోతారంట. ఎవరారు? ప్రకటన గ్రంథంలో 1,44,000 మంది సియోను పర్వతం మీద ఆయనతో కూడా ఉన్నారు. ఎక్కడ? సియోను పర్వతం. వాళ్ళెవరు? యూదులన్నమాట వాస్తవమే. అక్షర సత్యంగా యూదులే, కరెక్టే. ఒక్కొక్క గోత్రం నుండి 12,000 మంది వాస్తవం. అది అక్షర సత్యం. అలా ఉన్నాయి. ఆత్మీయ కోణంలోకి వెళ్తే క్రీస్తు రక్తము చేత కడగబడి ఆ గొర్రె పిల్ల ఎక్కడెక్కడికి పోవును అక్కడెక్కడికి వెళ్ళిపోయిన వాడు కూడా ఆ నిత్య సియోనులో ఉంటాడు. ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోయింది? గిచ్చిమనిలో వెళ్ళలేదా? వేదనకి వెళ్ళలేదా? గొర్రె పిల్ల గబ్బాతకు వెళ్ళలేదా? కల్వరికి వెళ్ళలేదా? ఆ గొర్రె పిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా పోగలిగిన ధైర్యం నీకుంటే నిత్య సియోనులో ఆయనతో కూడా. హల్లెలూయా. ఉడత భక్తి చేసిన వాళ్ళు అక్కడ ఉండరు. పరలోకంలో స్థాయిలు వేరండి. పరలోకంలో స్థాయిలు వేరు. అందరూ ఒక పట్టణంలో కూర్చుని పోతాం అనుకోకండి. ఎవడు లెవెల్ ఆడదు అక్కడ. హలో, నిత్య సియోనులో ఆయనతో ఉండేవారు కొందరు ఆయన్ని కనులారా చూస్తుంటారు. నూతన యెరూషలేములో ఉండేది కొందరు. అది పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు, లోక మర్యాదను, లోక అవలంబించిన వారు, ప్రత్యేకమైన జీవిత విధానం జీవించిన వారు. యెరూషలేం క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, ఇన్ని లెవెల్ ఉంటాయి పాత పరలోకంలో. నువ్వు ఎక్కడుంటావో యేసయ్యను కూడా అట్టి చూసుకుంటావు. అక్కడికి వెళ్ళినా భూమి మీద చూడలేదు, ఇక్కడ కూడా కనబడతలేదు యేసయ్య. ఏదో పరలోకానికి వచ్చేవన్న భ్రమే. అక్కడ కూడా ఏముండదు నీకు. యేసయ్యని కళ్ళారా చూడలేవు.
గొర్రె పిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళను పోగలిగితేనే నిత్య సియోనులో ఆయనతో కూడా ఉంటాం. నీ ఎడల దేవుని ఉద్దేశము, దేవుని సంకల్పం, చిత్తము నెరవేర్చబడాలి. నేల మీద పడి దొర్లి మరణమగునంతగా దుఃఖపడు, వేదన చెందో నిత్య సియోనులో ఆయనతో కూడా ఉంటాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించి లేచి నిలబడండి. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను, నీకే వందనం, నీకే నీకే అవే. కళ్ళు మూసుకొని నజరేయుడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము. గ్లోరీ అందరూ నజరేయుడా శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. ఆమె సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. గ్లోరీ సియోను
అందరూ చేతులు పైకెత్తి, అందరూ చేతులు పైకెత్తి, అయ్యా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చినట్లు, దుఃఖాక్రాంతిలో ఉన్నట్లు, వేదన చెందినట్లు, నేలం పడి దొర్లేదట్లు నీ అభిషేకం నాకు కావాలయ్యా. సియోనులో నీతో కూడా ఉండాలంటే గొర్రె పిల్ల ఎక్కడెక్కడికి పోవునో అక్కడికి వెళ్ళిపోవాలి. తండ్రి నాతో మాట్లాడు, ప్రార్థించండి.